హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, నేను తెల్ల గిన్నె కొనుక్కొచ్చాననమాట. ఇది 650 ఉంది. ముప్పావు కేజీ దాకా ఉంది. అర కేజీ పైనే ఉందన్నమాట. ముప్పావు కేజీ కొంచెం తగ్గింది. ఇది 350 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. 500 పైనే ఉందంటే 650 ఉంది. 350 రూపాయలు తీసుకున్నారు. నయమేనంటారా? ఎక్కువ రేటు పెట్టానా? నాకు కామెంట్ చేయండి. కర్రీస్ వండడానికి విశాలంగా ఉండిద్ది. చేపల కూర అయినా ఏదైనా వండడానికి విశాలంగా ఉండిద్ది అని తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగుందా? మీ ఊర్లో అయితే ఎంత రేటు ఉందో నాకు కామెంట్ చేయండి. నైట్ కొనుక్కొచ్చాను అనమాట. తెల్లారి అదే గిన్నెలో కర్రీ చేస్తున్నాను అనమాట. అదే చెప్తున్నాను మీకు. నైట్ ఇంక మా వారిని ఎలాగలా సతాయించి ఆ గిన్నె కొనిపించుకున్నాను ఫ్రెండ్స్. 350 పెట్టి. ఇంకోటి అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి శుభ్రం కడిగి అందులో నీళ్లు పోసాను. నీళ్ళు పోసి స్టవ్ మీద వెలిగించి స్టవ్ మీద పెట్టాను. అందులో ఒక స్పూన్ నూనె వేసి మూత పెట్టాను. ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ బంగాళదుంపలు. ఇవన్నీ ఉడికినవి. చల్లారిన తర్వాత వాటర్ తీసేసి పొట్టంతా ఒలుచుకోవాలన్నమాట. ఒలిచి ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఉడికినాయి అనమాట. మెత్తగా ఆయిల్ వేస్తే త్వరగా ఉడుకుతాయి అనమాట. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చెనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేగుతాయి అన్నమాట. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి వేస్తున్నాను అనమాట ఆయిల్లో. ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. దోరగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుంటే కర్రీ ఆలూ ఫ్రై. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి దంచిన పేస్ట్ వేసుకున్నాను. ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే కూర టేస్ట్ వస్తుంది. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత దుంపలు వేసుకోండి. బంగాళదుంప ముక్కలు వేసి ఈ మసాలాలన్నీ దుంపలకి పట్టేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మసాలాలన్నీ ముక్కలకి పట్టేదాకా మగ్గనివ్వండి. కొంతసేపు మూత పెట్టి 1 or 2 minutes మూత పెట్టి మగ్గనివ్వండి. ఆయిల్ అంతా చుట్టూ బయటకు వచ్చేంతసేపు మగ్గనివ్వండి. ఇగోండి మూత తీసాను చూడండి. ముక్కలు మగ్గిని లోపల ఏమన్నా కాస్త కోస్త పచ్చి ఉన్నా కానీ మసాలాల పచ్చి ఏదన్నా ఉన్నా కానీ పోయి ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ బయటకు వచ్చింది అనమాట. బాగా ఫ్రై అయ్యి బంగాళదుంపలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రై మాత్రం అన్నంలోకి కానీ చపాతీ పుల్కాల్లోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ ఫ్రై చాలా ఇష్టం ఫ్రెండ్స్. రోటీల్లోకి అయితే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. రసంలో కానీ పప్పుచారులో కానీ నంచుకున్నా కానీ భలే ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఆలూ ఫ్రై. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.